హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ sharvani A to Z క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ పచ్చి బఠానీతో వడలని ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బఠానీ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు మినప్పప్పును వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్నాక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ అన్నీ వంపేసి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని క్యాప్ పెట్టేసుకొని 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ తర్వాత పప్పు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. పప్పులోని వాటర్ అన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయలను, 1 ఇంచు అల్లం ముక్కలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ వడలు ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. ఇప్పుడు అదే జార్లోకి 2 కప్పులు పచ్చి బఠానీలండి. ఇప్పుడు మార్కెట్లోకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, ఈ సీజన్లో వస్తాయి. ఆ బఠానీలని తీసుకొని 2 కప్పులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా జార్లోకి వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి. ఇలా బరకగానే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం పిండి ముద్దని ఇలా వేస్తే పిండి ముద్ద పైకి తేలుతుంది. ఇలా తేలితే పిండి బాగా మిక్స్ అయినట్టు, బాగా ఫ్లఫీగా వస్తాయి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని మన హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని ఇలా వడలు తీసుకుంటూ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్లో పట్టాయని మాత్రమే వడలు వేసుకోవాలి. ఇప్పుడు వడలు వేసుకున్నాక 1 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. ఒకవైపుకు పూర్తిగా కాలాక మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి తీసేసుకొని పక్కనుంచుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ బఠానీ వడలు ఈ సీజన్లో చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, ఏ చట్నీతో అయినా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.